ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం పటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వారు ఆచరించవలసిన ఏంటి అంటే రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వారు సులభమైన పరిహారాల ద్వారా మనం కార్యజయాన్ని మనం ఎలా చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఏమిటయ్యా అంటే మరి చంద్ర భగవానుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వారం ప్రారంభం, వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంచేత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా మీకు యోగిస్తాయి. వారాంతం ఆరోగ్య సూత్రాలని పాటించాలి. ఉద్యోగ పరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా అభివృద్ధి, ఆర్థిక పరంగా డెవలప్మెంట్స్ క్రమేపీ కనబడుతున్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకి ఉన్నతంగా అకాడమిక్ సీటు కావాలి, అక్కడ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వృత్తుల పరంగా చూస్తే కాస్త మెరుగైనటువంటి ఆలోచనలు, మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా గతం కంటే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, సమస్యలు అధిగమిస్తారు, చికాకులు తగ్గుతాయి. క్రమేపీ ఆర్థిక పరంగా కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఈ కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి వారం. మరి మనం ఏం చేయాలి అంటే సంఖ్యలో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం మంచిది. దానాల్లో తినదానం చేయండి, నూనె దానం చేయండి, నూనె సేవ దేవాలయాల్లో దీపం పెట్టడానికి ఇవ్వండి, కాకులకి ఆహారం వేయండి, చిమ్ని బెల్లంతో కూడినటువంటి వంటలు చేసి ఆహారంగా వేయండి. తద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి. దానాల్లో తెల్లదానం, వస్త్రాల్లో నల్ల వస్త్రం దానం చేయండి. సమస్యలన్నీ కూడా తగ్గుతాయి.